రెండు టర్మ్లు కలిపి దాదాపు 13 సంవత్సరాల పాటు పిఎస్సిఎస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ పదవిని కాదు రైతు సంక్షేమాన్ని తన లక్ష్యంగా చేసుకుని పనిచేశారు. ఆయన చైర్మన్ గా ఉన్న కాలంలో నవిపేట్ మండలంలోని అన్ని గ్రామాలలో గోదాములు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు గ్రామ స్థాయిలోనే అందుబాటులో ఉండేలా నిల్వ వ్యవస్థను బలోపేతం చేశారు. రైతుల పంటకు సరైన గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతో మండలంలోని 10 గ్రామాల్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ధాన్యాన్ని సరైన సమయంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు జరిగేలా కీలక పాత్ర పోషించారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఏవోలు సిబ్బందితో సమన్వయం చేస్తూ రైతుల బిల్లులను వేగంగా ఆన్లైన్లో పూర్తి చేయించి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు రైతుల ఖాతాల్లో సమయానికి జమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి పిఎస్సిఎస్ సొసైటీ వచ్చే ప్రతి పథకాన్ని ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా రైతుల వరకు తీసుకెళ్లారు. 2 సార్లు పిఎస్సిఎస్ చైర్మన్ గా తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసి రైతుల మన్ననలు పొందారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు అందుబాటులో ఉంచారు.